పెళ్లి చేసుకోవాలంటే మంటపం కావాలి, విడాకులు తీసుకోవాలంటే కోర్టుకు వెళ్తాం. కానీ ఇంగ్లీష్లో పెళ్లికి విడాకులకి ఒకటే మంత్రం, సేమ్ గ్రామర్, ఒకే విధంగా చెప్తాం. రైట్? ఎట్లాంటి డిఫరెన్స్ లేకుండా చెప్పొచ్చు. సో పెళ్లి నుండి విడాకుల నుండి చాలా అత్యంత ఈజీగా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా ఎక్సైటింగ్ గా ఉంటుంది క్లాస్, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. గుర్తుంది కదా, చాటింగ్ కూడా ఇంగ్లీష్ లో చేయకపోతే ఇజ్జత్ అవుతుంది. సో ఇంగ్లీష్ లో చాటింగ్ ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా. వాట్సాప్ లోనే నేర్చుకుందాం, రోజు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుందాం, జస్ట్ ఫర్ 500. ఓకే, సో ఈ నెంబర్ ఇస్తారు, స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. వెంటనే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు వెంటనే క్లియర్ చేసిస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మ్యారీడ్ అండ్ డివోర్స్డ్ ఈ రెండు కూడా మనం పాసివ్ వాయిస్ లోనే చెప్తాం. పాసివ్ వాయిస్ లో మాత్రమే చెప్తాం. వర్బ్ నెంబర్ 3 వస్తుంది. ఇక్కడ am is తర్వాత వర్బ్ నెంబర్ 3, am is తర్వాత వర్బ్ నెంబర్ 3. ఓకే, ఖచ్చితంగా మనం పాసివ్ వాయిస్ లోనే చెప్పాలి. చెప్తాం కూడా, గుర్తుపెట్టుకోండి. అదొకటి. టెన్సెస్ లో చాలా తక్కువ సార్లు చెప్తాం, దట్స్ డిఫరెంట్ థింగ్. అది మళ్ళీ కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ am is తర్వాత వర్బ్ నెంబర్ 3 సేమ్. వెల్ గైస్, I తో am యూజ్ చేస్తాం. I am married అంటే నాకు మ్యారేజ్ అయ్యింది అని చెప్పడానికి I am married ఈ విధంగా చెప్తున్నాం. ఓకే, అట్లనే నేను నా గర్ల్ ఫ్రెండ్ ని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పాలనుకోండి, I married my girlfriend. ఇక్కడ ఏంటి, I married my girlfriend. రణబీర్ కపూర్ మ్యారీడ్ ఆలియా భట్ ఇట్లా చెప్తాం. ఓకే, రణబీర్ ఆలియాని పెళ్లి చేసుకున్నాడు అని ఈ విధంగా చెప్తాం. ఇక్కడ ఏంటి, I am married అంటే నాకు పెళ్లి అయింది, నేను ఆమెను పెళ్లి చేసుకున్నా అంటే I married her లేదా I married my girlfriend ఈ విధంగా చెప్తాం. ఓకే ఓకే, ఇప్పుడు సేమ్ కాంటెక్స్ట్ లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఆమె పెళ్లి అయింది అని చెప్పినప్పుడు she is married అని చెప్తాం, ఎందుకంటే సింగులర్ కాబట్టి. he she ఇట్ తర్వాత మనం is యూజ్ చేస్తాం కాబట్టి. she is married ఆమెకు పెళ్లి అయింది. she is not married ఆమెకు పెళ్లి కాలేదు. నెగటివ్ సెంటెన్స్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ they are married అంటే వాళ్ళకి పెళ్లి అయింది, they are not married అంటే వాళ్ళకి పెళ్లి కాలేదు, ఇట్లా చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే సేమ్ am is వర్బ్ నెంబర్ 3 సేమ్ అదే ఫార్ములా ఉంటుంది. చెప్పినా కదా, పెళ్లికి విడాకులకు సేమ్ గ్రామర్ అండ్ సేమ్ ఫార్ములా. ఇక్కడ I am divorced అంటే నాకు విడాకులు అయిపోయినాయి, నేను డివోర్స్ తీసుకున్నా. she is divorced ఆమె విడాకులు తీసుకుంది అని చెప్పినప్పుడు she is divorced. అట్లనే వాళ్ళు విడాకులు తీసుకున్నారు అంటే they are divorced, వాళ్ళకి విడాకులు అయిపోయినాయి అంటే they are divorced ఈ విధంగా చెప్తాం. ప్లూరల్ తో మనం ఆర్ యూజ్ చేస్తాం, తెలుసు కదా. వి యు దే వీళ్ళందరితో కూడా మనం ఆర్ యూజ్ చేస్తూ చెప్తాం. ఓకే, అదే విధంగా మ్యారేజ్ అయింది అని చెప్పడానికి పాస్ట్ టెన్స్ లో కూడా చెప్పొచ్చు. వాస్ వర్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వస్తుంది. సేమ్ పాసివ్ వాయిస్ పాస్ట్ టెన్స్ లో వాస్ వర్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వస్తుంది. సేమ్ పాసివ్ వాయిస్ ఇన్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ పాస్ట్ లో చెప్పడం, నాకు పెళ్ళైంది అనేది ప్రెసెంట్ లో చెప్పొచ్చు, పాస్ట్ లో చెప్పొచ్చు. ఓకే, గతంలో అయిపోయింది అని చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్ అయితే బాగుంటుంది. ఎనీవే ప్రెసెంట్ లో కూడా చెప్పొచ్చు. సేమ్ మీనింగ్, నో చేంజ్, నో డిఫరెన్స్. I was married నాకు పెళ్ళైంది. ఇదే విషయాన్ని I got married అని కూడా చెప్పొచ్చు. I got married అంటే నాకు పెళ్ళైంది అని చెప్పడానికి. ఓకే, అదే విధంగా ఇక్కడ డివోర్స్డ్ కూడా సేమ్ కాంటెక్స్ట్ లో చెప్పొచ్చు. I was divorced అంటే నాకు విడాకులు అయిపోయినాయి. I got divorced అంటే నాకు విడాకులు అయిపోయినాయి. సేమ్ కాంటెక్స్ట్ లో మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్ లో చెప్పొచ్చు. have been plus v3, has been plus v3, have been plus v3, has been plus v3 సేమ్. ఇప్పుడేంటి, I have been married అంటే నాకు పెళ్ళైంది, I have been divorced అంటే నాకు విడాకులు అయిపోయినాయి. చూడండి, పెళ్ళైంది అనే విషయం చెప్పడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే రైట్, చూద్దాం. I am married, ఇక్కడ I was married, I got married, I have been married. Same. I just want you to remember one of these things only, just one thing, not the 4. ఓకే, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి మీకు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్లూయెంట్ గా మాట్లాడొచ్చు. కన్ఫ్యూజన్ కి తావు లేకుండా చూసుకుంటే our mind will be as clear as the sky, and we can be speaking continuous and consistent and accurate English, right? Well guys, ఇక్కడ I have been married అని చెప్పొచ్చు. నాకు విడాకులు అని చెప్పడానికి I have been divorced అని చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా చెప్తున్నాం కదా.
మరి క్వశ్చన్స్ అడిగితే ఎట్లా, క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అనేది చూద్దాం. ఇక్కడ సరే నాకు పెళ్ళైంది అని చెప్పిన, నీకు పెళ్ళైందా అని నేను అడగాలి. ఎట్లా అడగాలి? ఆర్ యు మ్యారీడ్? యా. ఎప్పుడైనా క్వశ్చన్ మేకింగ్ లో మనకు తెలుసు బీ ఫార్మ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టేస్తాం. ఓకే, ఆ విధంగా మనం సింపుల్ గా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఆర్ యు మ్యారీడ్ అంటే పెళ్ళైందా అని. ఓకే, ఇక్కడ ఆర్ యు డివోర్స్డ్ అంటే నీకు విడాకులైనయా. ఓకే, నీకు డివోర్స్ అయిందా అని అడిగినప్పుడు ఆర్ యు డివోర్స్డ్. ఇక్కడ నీకు పెళ్ళైందా అని అడుగుతున్నప్పుడు ఆర్ యు మ్యారీడ్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, isn't she married అంటే ఆమెకి పెళ్లి కాలేదా అని అడిగినప్పుడు isn't she married ఈ విధంగా అడుగుతాం. ఓకే, వెల్ ఇక్కడ is she divorced, సారీ let me come back, isn't she married అంటే ఆమెకి పెళ్లి కాలేదా అని అడుగుతున్నాం. ఎందుకు కాలేదు అని అడిగితే why నీకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని అడుగుతూ ఉంటారు చాలా మంది. why aren't you married yet, why aren't you married yet అంటే నీకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు అని అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ డివోర్స్ గురించి when we are talking about divorce, like are you divorced నీకు విడాకులు అయిపోయినాయా. ఇక్కడ is she divorced అంటే ఆమెకి విడాకులు అయిపోయినాయా. ఓకే, ఇక్కడ why are they divorced వాళ్ళకి ఎందుకు విడాకులు అయినాయి, వాళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకున్నారు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు, వాటికి ఆన్సర్స్ చెప్పొచ్చు. In a communicative way, in the constructive way, we can be speaking proficient English anamata, efficient and accurate English, right? Yeah. So ఇక్కడ ఏంటి అంటే ఈ విధంగా మ్యారేజ్ నుండి డివోర్స్ నుండి ఇంత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ద క్లాస్ నెంబర్ 1. మోర్ క్లాసెస్ ఆర్ కమింగ్, దే ఆర్ ఆన్ ద వే. ఓకే, మ్యారేజ్ నుండి డివోర్స్ నుండి ఇంకా మనం చాలా ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైఫ్ టైం ఇంగ్లీష్ మర్చిపోవద్దు. రోజు వాట్సాప్ లో ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు వచ్చిన డౌట్ ని అప్పుడే క్లియర్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం జస్ట్ 500 అంతే. ఓకే, నెంబర్ కి సెండ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. ఐ విల్ ఇమీడియట్లీ యాడ్ యూ టు ద గ్రూప్స్, అవర్ వాట్సాప్ గ్రూప్స్. ఓకే, అక్కడ మనం ఎక్సైటింగ్ థింగ్స్ నేర్చుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై.